గాజువాక ఎన్నికల నగరం మ్రోగిందని అనుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావుని పార్టీ అభ్యర్థిగా కేటాయించడం, ఉమ్మడిగా ప్రకటించడం జరిగింది. అసలు శ్రీనివాసరావు గారు ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. దీనికి జనసేన పార్టీ నుంచి ఎటువంటి మద్దతు, కార్యకర్తల నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి మద్దతు ఎలా ఉందో అప్పారావు గారిని అడిగి తెలుసుకుందాం. అప్పారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఉమ్మడి అభ్యర్థిగా శ్రీనివాసరావు గారిని పార్టీ ప్రకటించింది. ఈసారి మూడు పార్టీలు కలిసి ఈసారి ఎలక్షన్లో ఆయన మీ పార్టీ నుంచి మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారండి? గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా మంచి భారీ మెజార్టీతో గెలుస్తారండి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందువల్లనంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేశారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి 58,000 ఓట్లు వచ్చాయి, పల్లా శ్రీనివాస్ గారికి 56,000 ఓట్లు వచ్చాయి. అంటే రెండు కలిపి 1,14,000 ఓట్లు ఉమ్మడిగా అయితే ఉన్నాయి. వైసీపీకి ఆ రోజుని 70,000 దగ్గర ఓట్లు వచ్చాయి. ఆ విధంగా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ 30,000 నుంచి 40,000 ఈ రెండు ఓట్లు పడితే 30,000-40,000 వైసీపీ కంటే ఎక్కువ మెజార్టీ చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈవేళ ఏంటంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, ముఖ్యమంత్రి అన్ని వర్గాలు అసంతృప్తం ఉన్నాయి. ఇది పారిశ్రామిక నగరం, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ గురించి కూడా వైసీపీ ప్రభుత్వం చాలా ద్రోహం చేసింది. రాజకీయ లబ్ధి కోసం చూసారు తప్పించి బొమ్మను లేక పొగబెట్టే టైప్లో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. అంతేకాకుండా 10.4% గంగవరం పోర్టులో షేర్స్ ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ షేర్లని కూడా కారు చౌకగా అమ్మేయడం జరిగింది. దానివల్ల స్టీల్ ప్లాంట్కి ఏంటంటే పరోక్షంగా నష్టాన్ని కలుగు చేస్తున్నారు. అది ప్రైవేటైజేషన్ అయిపోవడం వల్ల ఈవేళ ముడిసరికి ఏదైనా షిప్పుల్లో గంగవరం పోర్టుకు వస్తే దాన్ని సరైన బెర్తలు కేటాయించుకున్న టోటల్గా ఆ ముడిసరుకుని దించడానికి కూడా అవకాశం లేకుండా, అన్లోడ్ అవ్వడానికి అవకాశం లేకుండా ఆ బెర్తలు కేటాయించడం మానేస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేటైజేషన్ అయిన తర్వాతని టోటల్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలని పెంచేసి అదనపు భారాన్ని చేశారు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ రకమైన దీంట్లో వ్యవహరించడం వలన స్టీల్ ప్లాంట్కి డైరెక్ట్గా నష్టాలు వచ్చే పరిస్థితిని, చీకటి ఒప్పందాల ద్వారా ప్రైవేటైజేషన్ చేసుకోవాలనే ఉద్దేశం మీదని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవన్నీ కూడా కార్మిక వర్గం గ్రహిస్తుంది. కార్మిక వర్గం ఇంచుమించు 1000 రోజుల పైనుంచి అక్కడ ఉద్యమాలు చేస్తుంది. కేవలం వాళ్ళు ఏంటంటే ఒకరోజు విజయసాయి రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ కోరమనపాలెం దగ్గర నుంచి జీవీఎంసీ వరకు ఓ పాదయాత్ర చేసి లాస్ట్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోగలిగారు తప్పించి ఆ పరిశ్రమకి ఏమీ లాభం వచ్చేటట్టు ఇది చేయలేదు. ఈవేళ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 23 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నా కూడా అది ఉద్యమాలతో వచ్చినటువంటి పరిశ్రమ కాబట్టి కనీసం ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. కనీసం మేము రిజైన్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. ఆ రకంగా ఉండడం వలన ఏంటంటే ఈవేళ కార్మిక వర్గం అంతా పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నారు. దీని తాలూకా ఎఫెక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. పల్లా శ్రీనివాస్ గారు అయితే ఇంచుమించు అక్కడ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించాలని చెప్పేసి ఆయన ఒక నిరాహార దీక్ష ద్వారా ఉద్యమాన్ని కూడా చేశాడు. ఆయన గురించి అని చెప్పేసి ఆ రకమైన పేరు కూడా ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు కూడా టోటల్గా భారీ స్థాయిలో 3 లక్షల మందితో ప్రకటన వెలువడిన వెంటనే భారీ సభని నిర్వహించడం జరిగింది. తర్వాత ఒకరోజు ఏంటంటే డిజిటల్ క్యాంపెయిన్ని పెట్టడం జరిగింది. ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అందువలన స్టీల్ ప్లాంట్ని రక్షించాలి అన్నటువంటి చిత్తశుద్ధి అటు జనసేన పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి ఉంది అన్న దాంట్లో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదంతా కూడా కార్మిక వర్గం చూస్తుంది. అందువలన ఖచ్చితంగా అందరూ కూడా
వైసీపీకి ఎగెనిస్ట్గా ఓటేస్తారు అన్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో 50,000 పైన మెజార్టీతో ఖచ్చితంగా పల్లా శ్రీనివాస్ గారు గెలుస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు అమర్నాథ్. సుపరిచితుడు లోకల్, అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి రాజకీయాల్లోని ఈయన కూడా ఉన్నారు. గతంలో కూడా ఈయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. అయితే అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పల్లా శ్రీనివాసరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా 2 సామాజిక వర్గాలు నువ్వా నేనా అంటే లాస్ట్ టైం ఎన్నికల్లో తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చాయి, జనసేనకి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న సంగతి మీకు తెలిసిన విషయమే. అలాంటిది ఇప్పుడు ఈ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ పోటీ పడితే, 2 సామాజిక వర్గాలు ఒకళ్ళు పోటీ పడితే ఓట్లు చీలే అవకాశాలు లేదంటారా? ఏమీ చేయలేవండి. ఎందువల్లనంటే టోటల్గా మీరు ఆలోచించవలసింది, పవన్ కళ్యాణ్ గారు కూడా, మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా కాపేనండి. అందువలన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేస్తారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని బట్టి కాదు ఆలోచించవలసినటువంటిది. అందులోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ కులం వాడైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి కాపు మంత్రుల చేతని, కాపు ఎమ్మెల్యే చేత తిట్టించడం అన్నటువంటిది ఆనవాయితీగా పెట్టుకున్నారు. అలాగా ఏ కులం వాడు ఉంటే ఆ కులం వాళ్ళతో తిట్టించడం, ఆ కులం వాళ్ళ చేత దాడి చేయించడం ఒక దీనిగా అలవాటుగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అదంతా కూడా ఈవేళ ప్రజానీకం అంతా కూడా గ్రహిస్తున్నారు టోటల్గాను. అందువల్ల ఏంటంటే బూతు మంత్రిగా, తిట్ల మంత్రిగా, కోడిగుడ్ల మంత్రిగా ఆఖరికి ఒక పేరు సంపాదించుకున్నాడు. గుడివాడ గురునాథరావు గారి తాలూకా పేరును కానీ, లేకపోతే గుడివాడ అప్పన్న గారి తాలూకా పేరును కానీ ఈయన పూర్తిగా తీసేసాడు అని చెప్పేసి ఈవేళ విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా కోడే కోస్తున్నారు మీకు. అందువల్ల ఏంటంటే టోటల్గా ఒక అవకాశం రావడం అన్నటువంటిది ఒక అదృష్టంగా వస్తుంది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు సఫలీకృతం అవుతాడు, సద్వినియోగం చేసుకోలేనటువంటి వాడు దెబ్బతింటాడు. ఆ రకంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకొని ఎవరో తిట్టమంటే తిట్టడం ఏంటంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని రోజు తిట్టుకుంటూ ఉండడమే తప్పించి ఇంకోటి ఆయనకు పనే లేదు. ఆయన శాఖ మంత్రిగా ఏదైతే ఆయన శాఖ ఉందో పరిశ్రమల శాఖ, ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఐటీ పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలను ఇది చేశారు. ఆఖరికి గంగవరం పోర్టులో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా కనీస వేతనాలు ఇవ్వడం లేదని వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటుంటే పరిశ్రమల మంత్రిగా ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిశ్రమల మంత్రి కనీసం వాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అటువంటిది ఆయనకి ఈ పక్కన ఉన్నటువంటి పరిశ్రమల మంత్రి ఉండి పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టునే చూడలేనటువంటి వాడు రేపు నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తాడు అన్నటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంది. అందువలన కాపులు మాత్రం ఆయనకు ఓట్లు వేస్తారు అనుకోవడం చాలా పొరపాటు. కాపులంతా మాత్రం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేస్తారు తప్పించి అమర్నాథ్ని చూసి ఓట్లు వేయరని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇప్పుడు అమర్నాథ్ కూడా అన్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొహం చూసి వేయాలి. ఎందుకంటే పథకాలు అమలు చేస్తున్నారు, ఆయన అమలు చేసిన నవరత్నాల పథకాలు ప్రజలకు అందుతున్నాయి కనుక నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఆయన చూసి ఓట్లు వేయడం బట్టే ఈరోజు అంటే రాష్ట్రం మొత్తం మీద పార్టీ గెలిచే అవకాశం ఉంది. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గం కూడా అమర్ గెలిచే అవకాశం ఉంది అని అంటారు. సార్ అప్పలరాజు గారు, ఈవేళ మీరు చెప్పినటువంటిది పథకాలు ఇవ్వడం వరకు వాస్తవం అండి. పథకాలు ఎవరు డబ్బు అండి? అది జగన్మోహన్ రెడ్డి గారి తాత సంపాదించిందా, వాళ్ళ నాన్న సంపాదించిందా, లేకపోతే ఈయన సంపాదించిందా? మనం కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఈ పథకాలకు పంచుతున్నాడు. దానివలన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లేకుండా పూర్తిగా ప్రగతి కుంటుపడ్డది, అభివృద్ధి కుంటుపడ్డది. కనీసం రోడ్లు లేవు, కాలువలు లేవు, ఏమాత్రం కూడా అభివృద్ధి లేకుండా కనీసం ఒక పరిశ్రమ రాలేదు. ఏదీ లేకుండా ఈవేళ ఉండి ఈ పథకాలు ఇవ్వడం వలన ఎవరికి లాభం జరిగింది? ఈవేళ కంపేరిటివ్గా చూసుకుంటే ఈవేళ మా పవన్ కళ్యాణ్ గారు అయితే కౌలు రైతులకి ఆయన సొంత నిధుల నుంచి 30 కోట్ల రూపాయలు ఆయన ఏంటంటే టోటల్గా కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అది ఆయన సొంత డబ్బు. మరి ఆయన ఇచ్చినటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది మన డబ్బు. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కరూ
ఆయన సొంత డబ్బులనే ఆ రకంగా వెచ్చించినటువంటి వ్యక్తి కనీసం ఆదాయాన్ని డెవలప్ చేసి, ఇన్కమ్ డెవలప్ చేసి టోటల్గా ప్రభుత్వాన్ని మంచి దీంట్లో వెళ్ళేటట్టు ఖచ్చితంగా ఒక సక్రమమైన పద్ధతిలో పాలన అందిస్తాడు, అన్ని వర్గాలని కూడా ఆదుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ దృష్టిలో చూస్తున్నారు. అంటే ప్రభుత్వ పథకాలు అనేది గవర్నమెంట్ డబ్బుతోనే అది సాధ్యపడుతుంది, ఎవరు సొంత డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న సూపర్ 6 ఇవి కానీ ఇవన్నీ ప్రభుత్వ డబ్బులతోనే కదా చేస్తారా పరగారు? కదా. మరి దాన్ని సొంతంగా ఎట్లా తీసుకోగలం మనం? ఏదైనా ఈయన పథకాలు ప్రవేశపెట్టినా అంతే, ఆయన ప్రవేశపెట్టినా ప్రభుత్వ డబ్బే కదా సార్. ఒక్కటి అప్పలరాజు గారు ఒక్కటి గమనించండి, మీ తాత కాస్తో కోస్తో ఆస్తి సంపాదించి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ ఆస్తిని రోజు కూర్చొని తినేస్తుంటుంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతుంటాయి అంటారు. అలాగేంటంటే ఈవేళ అధికారం ఇచ్చిన తర్వాతని ఈ పన్నుల రూపేణా వచ్చినటువంటి ఆదాయాన్ని ఇంకా ఏ విధంగా పెంచాలి అనే దాని గురించి చూడాలి తప్పించి టోటల్గా మనం అంతా సోమరులుగా తయారు చేసేసి టోటల్గా ఎవరిని కూడా పని కల్పించకున్నా, ఉపాధి కల్పించకున్నా, నిరుద్యోగ సమస్య పెంచేసి టోటల్గా ఏ ఒక్కడికి ఉపయోగం లేని పద్ధతుల్లో సోమరులుగా ఎంతకాలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలం? మీకు రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం కొన్ని చూడండి. ఈ పక్క దేశాలు అయినటువంటి శ్రీలంక పరిస్థితి ఏంటి? ఇలాగ ఉచిత పథకాలు ఇవ్వడం వల్లనే శ్రీలంకలో అధ్యక్ష భవనం మీదకి దాడి చేయడం జరిగింది, మీరు వినే ఉంటారు. అలాగే వెనిజులా దేశంలో చూడండి, వెనిజులా దేశంలో ఆయిల్ బ్రహ్మాండమైన ఉత్పత్తి ఉన్నటువంటి దేశం అది. అటువంటి దేశంలో వాళ్ళు ఏంటంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాతని పూర్తిగా మీరెవరూ పనులు చేయనవసరం లేదని చెప్పేసి అన్ని ఉచితాలు ఇచ్చి ఆఖరికి పూర్తిగా రెవెన్యూ ఇదైపోయి భిక్షాటన చేసుకునే పరిస్థితుల్లోని చెప్పలేనటువంటి భాష వ్యవహరించే తీరులోకి ఆ దేశం వెళ్ళిపోవడం వల్ల ఆ దేశ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం. ఇదే పద్ధతిలో వెళ్తే మాత్రం రేపు ఈ రాష్ట్రం కూడా వాళ్ళకి తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. ఖచ్చితంగా ఇది పథకాల వలన మాత్రం పథకాలు ఉండాలి, పథకాలు ఉండకూడదని నేను చెప్పను, కానీ ఏ స్థాయిలో ఉండాలి అన్నటువంటిది ఆ స్థాయి వరకే వెళ్ళాలి. అంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు అంటే కొత్తగా వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కోసం ఉచిత పథకాలు పెడుతున్నారని, ఉచిత పథకాల వల్ల రాష్ట్రాలు దేశాలు నాశనం అయిపోతున్నాయని మీరు అంటారు. అది దానివల్ల కాదు, ఉచిత పథకాలు ఏమీ లేని వాళ్ళకి మేము ఆ పథకాలు ఇస్తున్నాం తప్ప ఉన్నవాడికి కాదు కదా. దానివల్ల రాష్ట్రం ఎందుకు పాడైపోద్ది? ఏ నాయకుడు వచ్చినా, లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చినా, రేపు పవన్ కళ్యాణ్ వచ్చినా, లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఈ పథకాలు అనేది ఉచిత పథకాలు అనేది వాళ్ళ సంక్షేమం కోసం పెడుతున్నాం తప్ప ఉన్న రాష్ట్రాన్ని చిన్నబలం చేయడానికి కాదు కదా అని అంటారు. దాని మీద మీరేమంటారు? సార్, సంక్షేమంకి నేను వ్యతిరేకం కాదు, సంక్షేమం ఉండాలి అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. సంక్షేమం ఉండాలి, సంక్షేమంతో పాటు టోటల్గా అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి అన్నటువంటిది లేనప్పుడు ఈవేళ రోడ్లు లేకన్నా ఉండుంటే మనం ఏ విధంగా ఈ రాష్ట్రాల్లో వ్యాపారాన్ని కానీ లేకపోతే ఇంకో దాన్ని కానీ ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోగలం? రోడ్లు ఉండాలి, మౌలిక వసతులు అన్నీ కూడా ఉండాలి. ఈవేళ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 8 సార్లు పెంచాడు. అలాగే రోడ్లు బాగు లేకున్నా ఈవేళ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాను అంటున్నాడు. ఆటోకి 10,000 రూపాయలు ఇవ్వడం వలన వాడికి నాకు 10,000 రూపాయలు ఇచ్చాడని ఒకరోజు సంతోషంగా ఉండొచ్చు, కానీ వాడికి రోజుకి ఎన్ని లీటర్లు పెట్రోల్ కొడుతున్నాడు, డీజిల్ కొడుతున్నాడు, నెలకి ఎన్ని లీటర్లు అవుతుంది, దాని మీద ఎంత భారం పడుతుంది? ఈ రోడ్లు బాగు లేకపోవడం వల్ల ఇవి ఇరిగిపోతే ఆటోమేటిక్గా ఎంత వాడికి రిపేర్స్కి అవుతుంది? ఇవన్నీ కూడా ఒక చార్ట్ వేసుకొని మనం చేసుకుంటే వాడికి 10,000 రూపాయలు ఇచ్చాడనంటే సంవత్సరానికి 30,000 రూపాయలు అదనం అవుతుంది. 20,000 రూపాయలు వీడి జేబులోంచి పెట్టే పరిస్థితి ఉంది. అప్పుడు దాన్ని సంక్షేమం అంటామా? వాడికి ఆర్థికంగా లాభం పొందేటట్టు, ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టు వాడికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నటువంటిది ఈ రోడ్లను డెవలప్ చేసి పెట్రోల్ ఇవన్నీ రేట్లు తగ్గించి ఇవాళ ఏంటంటే విద్య వైద్యం ఈ రెండు ఉచితంగా ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ఒక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తప్పించి ఇలాంటి పథకాల వలన ఒక పథకం ఇస్తున్నాడు. ఈ పథకం ఇచ్చిన తర్వాతని ఈ చీఫ్ లెక్కర్లని ప్రవేశపెట్టాడు. మద్యపాన నిషేధం చేసే మరలా నేను ఓట్లు అడుగుతానని అన్నాడు. మద్యపాన నిషేధం పూర్తిగా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ చౌకబారు మద్యం
చేయటం వలన టోటల్గా మొత్తం అందరికీ కూడా జబ్బులు వచ్చేస్తున్నాయి. చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తే మరణాలు ఎక్కువగా ఈ చౌకబారు మద్యం వలన చాలామంది చనిపోతున్నారని చెప్పేసి చాలా రికార్డులు చెప్తున్నాయి రిపోర్ట్స్ అన్నీ. ఆ విధంగా అయ్యేటప్పుడు మరి వైద్య ఖర్చులకు ఎంత అవుతుంది? ఇవన్నీ ఈ రకమైనటువంటి నష్టాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన గాజువాక నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఇప్పుడు పల్లా శ్రీను పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మీ బీజేపీ నుంచి కానీ లేకపోతే జనసేన నుంచి కానీ వాళ్ళకి అంటే కార్యకర్తల్లో ఒక రకమైన అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అది టీడీపీ పార్టీ, మనం చూస్తే జనసేన, మనం చూస్తే బీజేపీ. రేపు పొద్దున ఆయన ఎన్నికైన తర్వాత మనల్ని ఆయన రిసీవ్ చేసుకుంటాడా? రేపు వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడా, లేకపోతే మన కార్యకర్తలను కూడా ప్రియారిటీ ఇస్తారెవరా అని ఒక అనుమానాలు ఉన్నాయి. అది నివృత్తి చేయడానికి మీ పార్టీ నాయకులుగా మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అనుమానాలు ఎప్పుడూ ఉంటుంటాయి సార్. ఇది మనం చూడవలసినటువంటిది రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి. ఈవేళ వైసీపీ గవర్నమెంట్ వలన పూర్తిగా ఈ రాష్ట్రం దివాలా తీసింది. మన బిడ్డల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ లేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని పార్టీలు కలయికతో ఈ వైసీపీని సాగనంపాలి అని చెప్పేసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి 3 పార్టీలు భావించి ఒక మిత్రపక్షంగా రావడం జరిగింది. మిత్రపక్షంలో భాగంగా ఈ గాజువాక నియోజకవర్గం తెలుగుదేశానికి వచ్చింది. అందువలన ఆయన ఉమ్మడి అభ్యర్థి అయినప్పుడు అందరి తాలూకా ప్రయోజనాలని ఆయన కాపాడుతాడు అన్నటువంటి నమ్మకం కొలిదే వెళ్ళాలి. ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తి, గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. అలాగే ఆయన కూడా వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి ఆయన తాలూకా మన పాతగాజు జంక్షన్లో ఉన్నటువంటి భవనాన్ని కూడా కూల్చివేతకు కూడా గురైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అందుగురించి ఆయన బాధల్ని కూడా అనుభవించాడు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన అన్నటువంటి మనస్పర్ధలు లేకుండా అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తేనే బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ ఈ మధ్యకాలంలో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పార్టీల పరంగా చూస్తున్నారు తప్పించి గతంలో ఎప్పుడూ కూడా ఎన్నిక అయ్యే వరకే పార్టీలు చూసేవారు తప్పించి ఎన్నికైన తర్వాత ప్రజాప్రతినిధి అన్నప్పుడు అన్ని పార్టీలని కూడా సమానంగానే చూసేవారు. శాసనసభ అనంటే శాసనం చేశారు అని అంటే అందరికీ సంబంధించినటువంటి శాసనం చేస్తారు తప్పించి ఒక పార్టీకి సంబంధించినటువంటి శాసనం చేయరు. కాబట్టి ఆయన అన్ని పార్టీల ప్రతినిధి అన్నప్పుడు ఖచ్చితంగా అందరినీ సమానంగా చూస్తాడు అన్నటువంటి దాంట్లో నాకైతే ఏమాత్రం అనుమానం లేదు. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీని గారికి ఓట్లేసి గెలిపించాలి అనడానికి మీ దగ్గర సమాధానం ఏంటి? ఓట్లేసి ఖచ్చితంగా ఇప్పుడు మిత్రపక్షం అయినప్పుడు ఆయన స్థానికుడు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి శాసనసభ్యుడైతే ఖచ్చితంగా ఇది చేస్తాడు. అందులో వైసీపీ గవర్నమెంట్తో ఆయన ఇబ్బందులు పడ్డాడు. దానివల్ల ఖచ్చితంగా ఏంటంటే ఆయన మంచి పరిపాలన, అందరికీ ఆదర్శవంతంగా బాగా చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ సర్పంచ్గా చేశారు గాజువాక పంచాయతీకి. అప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా స్థిర పరిచయాలు, అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఒక మంచి కుటుంబం, మంచి వ్యక్తి అన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా మనం మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అందరం ఆశించాలి. 2024 ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు గారిని ఒక మంచి వ్యక్తి, ఆ రాజకీయంగా ఆయన ఆ కుటుంబంలో కూడా మంచి రాజకీయ వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి, ప్రజా సమస్యలు తెలుసుకొని గాజువాక నియోజకవర్గం సమస్యలు కూడా తెలిసిన వ్యక్తి, కార్మిక నాయకుడు కొడుకు, మాకు కూడా చౌపాచరిత్రుడు. అంటే ఇటువంటి ఉమ్మడి అభ్యర్థి మంచి అభ్యర్థి కావడంతో ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అని జనసేన రాష్ట్ర కార్యదర్శి అప్పారావు గారు అంటున్నారు. ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు మా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి తన మద్దతు తెలియజేయమని చెప్పేసి జన సైనికులను అభ్యర్థించడం జరిగింది. దానికి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా తప్పనిసరిగా మిమ్మల్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను
గాజువాక నియోజకవర్గ ఓటర్ మహాశైలికి, అలాగే జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా రాష్ట్ర కార్యదర్శిగా రేపు వచ్చే ఎన్నికల్లో పల్లా శ్రీనివాస గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి మొత్తం గాజువాక నియోజకవర్గ ప్రజల్ని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను నేను. జై జనసేన. వచ్చే ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గారు గెలవాలని ఆశిద్దాం మనం. అప్పారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.